ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. గణేషుని నవరాత్రులకు సంబంధించిన, వినాయకునికి సంబంధించిన నవరాత్రులలో ఆ విగ్రహం అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మా ఎలా ఉన్నారు? బాగున్నాను శిల్పిక. మీరు ఎప్పుడు బాగుండాలి, అందరూ బాగుండేలాగా మీరు చక్కగా మంచి మంచి వీడియోలు మా అందరికీ తెలియజేయాలి. అలాగే ఆ గణపతి తన కరుణా కటాక్షం అంతా కూడా మనందరి మీద, ముఖ్యంగా నీ మీద బాగా వర్షించి అందరూ కూడా సుఖంగా, హ్యాపీగా ఉండాలి. అవునమ్మా, నిజంగా ఇప్పుడు త్వరలో నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయి. చక్కగా వినాయకుని నవరాత్రులు, ఆ నవరాత్రుల్లో గణేషుని ఏ విధమైన విగ్రహాలతో, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇష్టం వచ్చిన ఆకారాలతోటి, ఇష్టం వచ్చిన సైజులతోటి, ఇష్టం వచ్చిన రంగులతోటి, ఒక్కొక్కరు అయితే అసలు గణేషునికి హిందూ దేవుడిగా కాకోకుండా రకరకాల అదేంటో విచిత్రమైన ఆకారాలతోటి కూడా పూజలు చేస్తున్నారు పెట్టేసి. అసలు నిజంగా గణేషునికి ఎందుకు ఇన్ని రకాలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ నాకైతే అసలు ఏ విధంగా పెట్టుకోవాలి సాంప్రదాయబద్ధంగా, ఆ వినాయకుడిని ఏ విధంగా నవరాత్రుల్లో ఎటువంటి విగ్రహం పెట్టుకుని అది ఎలా పూజ చేసుకోవాలి, అంటే ఫలితాలు మంచిగా అందరికీ రావాలని. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే నిజంగా హిందుత్వంలో ఇలాంటి పోకడలు ఏంటి అనేది కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. వింత పోకడలు. అవునమ్మా, అవన్నీ చూస్తుంటే టాటూస్ టైప్లో ఆయన ఒక రకంగా చూస్తేనే భయం వేస్తుంది అలా చూడాలంటే కూడా. నిజం. అలాంటివి అంటే అసలు నిజంగా విగ్రహం అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, అది ఫోటో కానీ విగ్రహం కానీ ఎలాంటివి పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది శాస్త్రబద్ధంగా, మనకి సాంప్రదాయబద్ధంగా? తప్పకుండా శిల్ప. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా దేశ విదేశ ప్రేక్షకులందరికీ కూడా గణపతి కొలువై ఉండే వినాయక చవితి శుభాకాంక్షలు. ఖచ్చితంగా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మరొక పండగల నెల వచ్చేసింది. అంటే మనకి హిందూ మతంలో ఉన్న గొప్పదనం అది. ఎందుకంటే కష్ట సుఖాలు, చీకటి వెలుగులు, సుఖ దుఃఖాలు అన్నీ తరలిపోతూ ఉంటాయి అని మనకి ఒక సిగ్నిఫికెన్స్ అనమాట, నిరూపణ, ఒక అర్థం. అందరూ కూడా కలిసి పంచుకునే విధంగా ఈ పండుగలన్నీ కూడా ఉంటుంటాయి. వేడుకలు ఎంత బాగా చేసుకుంటామో అలాగే మిగతా టైంలో కూడా అంత కలిసి ఉండాలని ఒక ఇది. అందులో అటువంటి అభిప్రాయాలకి, మెంటాలిటీస్ పెరగడానికి పెద్దపీట వేసే పండుగ వినాయక చవితి. అవునమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే వినాయక చవితి పిల్లల పండుగ. అంతే కదా, కుల మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా అతీతంగా చేసే పండుగ. అలాగే వినాయకుడిని వైభవోపేతంగా పూజిస్తే ఏం ప్రయోజనాలు వస్తాయి అనేది వినాయక చవితికి నువ్వు అడగాలి. ఖచ్చితంగా అమ్మా, మీ దగ్గర నుంచి ఎలా, ఎందుకంటే వింత వింత పోకడలు, మామూలు పోకడలు కావు, బాధ కలుగుతుంది. ఒక్కోసారి చూస్తే బాధ అనిపిస్తుంది, అదేంటి వినాయకుడిని ఇలా కూడా చూస్తారా, ఇలా కూడా చేస్తారా అని. అయితే రెండు తేడాలు ఉన్నాయమ్మా ఇందులో. ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడు ఎలా ఉండాలి, వీధుల్లో పెట్టుకునే వీధి వినాయకుడు, వీధికి ఒక వినాయకుడు కదా, అలా చేసుకుంటాం మనం. అమ్మ, ఇంకొక సందేహం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఇది అడిగిన తర్వాత మొత్తం మీరు కంప్లీట్ చేద్దరు. కానీ అంటే ఈ గణేష్ మండపాలు కూడా అమ్మ ఎట్లా పడితే అట్లా పెట్టేసి, మురికి కాలువ పక్కన, చెత్త కుప్పల దగ్గర ఎట్లా అంటే అలా పెట్టేస్తూ మండపం కట్టేస్తున్నాం కదా అన్న ఉద్దేశంతో అలా పెట్టేసే ప్లేసెస్ కూడా నేను చాలా చూశాను. అసలు నిజంగా అలా పెట్టుకోవచ్చు అంటారా దేవుణ్ణి? చెప్తాను. ఎందుకంటే ఏమీ లేదు, ముందర పెట్టుకోరాదా పెట్టుకోవచ్చా అన్నదే నువ్వు అడిగిన రెండో ప్రశ్న మొదటిది. అంతే కదా, ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఒక మనిషిని తీసుకొస్తాము,
ఏదో ఒక చిన్న పదవో ఏదో ఉన్నాం ఒక వ్యక్తిని తీసుకొస్తాము, తీసుకొచ్చి కాలువ పక్కన కుర్చీ వేసి నువ్వు కూర్చో అన్నా అంటే కూర్చుంటాడా? ఎలా కూర్చోగలుగుతారు? మనిషే కూర్చోకపోతే దేవుడు ఎలా కూర్చుంటాడు కదమ్మా. అలా పెట్టకూడదమ్మా. ఇప్పుడు ఒక వీధిలోని ఒక కాలనీలో అందరూ కలిసి పెట్టుకుందాం అనుకుంటున్నారు, చాలా సంతోషం. దాన్ని ఎలా పెట్టుకోవాలి అంటే అక్కడ ఆ కాలనీలో కాస్త పరిశుద్ధమైన ప్రదేశం ఎంచుకోవాలి. అంటే మురికి కాలువలు అవి పారకుండా, చెట్లు లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఉంటాయని గ్యారంటీ లేదు. కాబట్టి ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ అయితే ఆ ముందర, అటువంటిది లేదు అపార్ట్మెంట్లు కిందన, అలాగా చూసుకుని మనిషే ఒక శుద్ధమైన ప్రదేశం కానప్పుడు కూర్చోకుండా కోపం తెచ్చుకుని వెళ్ళిపోతాడు. మనం పలకరించకపోతే వెళ్ళిపోతాడు, చిరాకు పడుతుంటే వెళ్ళిపోతాడు. అలాంటిది దేవదేవుడు ఆదిదేవుడు గణాధిపతి ఎలా ఉంటాడు? పోనీ ఎంత మన తప్పులను ఆయన పెద్ద మనసుతో క్షమించినా కానీ తెలిసి చేసే తప్పులకి క్షమాపణలు ఉండవు. అందువల్ల అది చేయకుండా శుద్ధమైన చిన్నదైనా పర్వాలేదు. మండపం చిత్ర విచిత్రంగా నిర్మించడం అనేది అది వేరే విషయం, కానీ అది ఇంకో టాపిక్. కానీ ఎక్కడ ఏ ప్లేస్లో వినాయకుడిని పెట్టచ్చు అంటే వీలుంటే చుట్టూ చెట్లు ఉన్న చోట, తర్వాత వీలున్నా లేకపోయినా పరిశుద్ధమైన చోట, అంటే వెతికి పరిశుద్ధమైన చోట, మురుగు కాలువలు మురుగునీరు లేని చోట. నాకు ఇలాగే నేను చెప్తే గత సంవత్సరం ఒకళ్ళు నాకు అడిగారు, మురుగు కాలువలు గంగే కదండి, గంగ వాళ్ళ అమ్మే కదా. అబ్బా, అలా ఎలా కుదురుతుంది? అంతా గంగ నీరే కదా అని చెప్పి మనం మురుగు నీరు తాగలమా? లేదా అంతా గంగే కదా, కాశీలో ఉన్న అదే గంగా, ఇక్కడ ఉన్న అదే గంగా, మంజీరా అదే గంగా, నాగావళి అదే గంగా, కృష్ణ యమున అని మనం చెప్పేసుకుని డైరెక్ట్గా ఎక్కడో పారుతున్న నీళ్ళు తీసి తాగలమా? తాగం కదా. అట్లాగా ఎంత గంగాపుత్రుడైనా అలాంటి చోట్ల పనికిరాదు, పెట్టకుండా పరిశుద్ధమైన చోట. అట్లాగే మండపాలు కూడా వింత వింత ఆకృతుల్లో వింత వింత పోకళ్ళతో చేయకుండా కొంచెం సరదాగా ఏదైనా చేసుకోవచ్చు, అలంకరణలు సరదాగా చేసుకోవచ్చు. వెనకాల ఉండేవి రకరకాలైన అలంకరణలు చేసుకోవచ్చు. ఈ మంచు కొండలని ఇవని అవని సినిమా గ్రాఫిక్స్ని మరపిస్తూ పెడతారు ఇంకా. అవన్నీ ఓకే, కానీ ఎక్కడ పెడుతున్నారు అన్న దాంట్లోనే ఆయన ఉంటాడా ఉండడా అన్నది. ఎందుకంటే ఆయనే కాదు, దైవిక శక్తి అంటే పాజిటివ్ ఫోర్స్ వినాయకుడి స్వరూపంలో వచ్చి అక్కడ ఉండాలి అంటే అక్కడ పరిశుద్ధ వాతావరణం ఉండాలి, అంతే కదా. యువతల పబ్లిక్ టాయిలెట్స్, యువతల మురుగునీరు, అక్కడ గార్బేజ్ పెట్టి మధ్యలో వినాయకుడి మండపం వేస్తే ఎలా ఉంటుంది? కొంచెం చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అట్లా చేయకుండా హిందూ సంస్కృతిని మనమే తక్కువ చేసుకునే కంటే కాస్త గౌరవించుకుని ఒక 3 వీధులు కలిపి ఓచోట పెట్టుకున్నా నష్టం లేదు. అవును, 3 వీధుల్లో 3 పెట్టే కంటే 3 కలిపి ఓచోట పెట్టుకోండి, అదేదో శుభ్రమైన చోట పెట్టండి. దానివల్ల ఏంటంటే మీ పర్పస్ సర్వ్ అవుతుంది, ఆయన కరుణ ఆ కాలనీ మీద పడుతుంది. అదొకటి. ఇంకొక అభ్యంతరకర విషయం నువ్వు అడగంది నేను చెప్తున్నది ఏంటంటే మైకులు. చాలా అంటే నెక్స్ట్ అంటే ఈ 2 అడిగినాక నేను అడుగుదాను అనుకున్నాను. అట్లాగా ఇవన్నీ చూసుకుని చేసుకోవాలి ఏదైనా కానీ. అయితే పెద్ద చెవులు ఉన్నాయి కాబట్టి వింటాడా? పాపం చెవులు ఉన్నందుకు వింటాడు, కానీ మనం ఎటువంటిది వేస్తున్నాము అనేది అది వేరే విషయం. నువ్వు అడుగు, నేను చెప్తాను. వేరే అంటే ఇందులో ఇంకా కూడా ఉన్నాయమ్మా. ఎందుకంటే సౌండే కాదు, పెట్టే పాటలు కావచ్చు. ఇంకోటి ఏంటంటే డ్రింక్ చేసి కూడా అక్కడికి వచ్చి కూర్చోవటాలు, లేదంటే డాన్సులు చేయటాలు, ఇలాంటివి కూడా కొన్ని నేను చూశాను. అంటే దేవుడి దగ్గరికి అలా చేసి వచ్చి పూజలు చేసేటప్పుడు, లేకపోతే నిమజ్జనాలు చేసేటప్పుడు ఇలాంటివి కూడా కొన్ని చూసి అవి చెయ్యొచ్చా చెయ్యకూడదో కూడా నాకు అర్థం కాదు. అట్లా మీలాంటి వాళ్ళని అడగదామని చెప్పి అనుకున్నానమ్మా. అసలు తాగి అంటే ఏదైనా మద్యపానం చేసి జోదాలు ఆడుకుంటూ లేకపోతే పగటి వేషాలు వేసుకుంటూ, పగటి వేషాలు అనేది ఒక వేరే కాన్సెప్ట్. అది వాళ్ళు వేరే కళాకారులు ఉంటారు, పగటి వేషాలు వేసుకుంటారు, ఊరేగింపులకు ముందు నడుస్తూ ఉంటారు. అది కాదు, అది తప్పు కాదు, అది వేరే కళ, అది కళా ప్రదర్శన. అది కాకుండా మద్యపానం చేసి మత్తులో తూగుతూ జోగుతూ కరెంటు తీగల మీద పడిపోతారో తెలియదు. తర్వాత ఈ నిమజ్జనంలో వెళ్తున్నప్పుడు వెళ్ళే ఎలక్ట్రిక్ సప్లై ఉంటుంది కదా, ఆ స్తంభాల మీద పడిపోతారో తెలియదు. పాపం వాళ్ళని తొక్కుకుంటూ జనం వెళ్ళిపోతారో తెలియదు. అలాగా ఊగుతూ తూగుతూ వెళ్తూ ఉంటారు. ఇటువంటివి చేయవలసిన అవసరం అయితే లేదు. నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు ఎక్కువ మందిని ఎక్వైర్ చేస్తారు ఆర్గనైజర్స్. వాళ్ళందరికీ కూడా ఇటువంటివన్నీ సప్లై చేసి ఎక్కువ కోలాహలం చేసి పట్టుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఏళ్ల తరబడి అలవాటు అయిపోయినటువంటి దుష్కర్మలు. దుష్కర్మలే మరి.
పాటలు కూడా అమ్మ దేవుని పాటల కంటే కూడా వేరే వేరే పాటలు కూడా కొన్ని పెడతా ఉంటుంటారు. వేరే వేరే పాటలు అంటే పాపం ఆయనకు కూడా సంగీత ప్రియుడు కాబట్టి, వినాయకుడు సంగీత ప్రియుడు. ఆ సంగీత ప్రియుడు చక్కటి సంగీతాన్ని, అంటే క్లాసికల్ మ్యూజిక్ పెట్టమని కాదు, ఆంధ్రాలో కల్చర్ లేదు, కానీ ఒక చక్కటి సుప్రభాతాలో లేకపోతే ఏవో దేవుడు, ఇప్పుడు సాధారణంగా అటువంటి వినాయకుడు పందిళ్ళల్లో ఏం చేస్తారు, మొట్టమొదట వినాయకుడితో పాట వేస్తారు, అక్కడితో అయిపోయింది వినాయకుడు. ఇంక అక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా ఫ్యామిలీతో వెళ్ళిన పాటలన్నీ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ శబ్దాలు వింటూ ఉంటే, ఆ డీజే సౌండ్స్ వింటూ ఉంటే పాపం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అంత సౌండ్స్ పెట్టి, లేదా అటువంటి వికృత శబ్దాలన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన సూచన మనం ఏమిద్దామంటే, కామన్గా ప్రజాహితం కోరి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఏదైనా దేవుడికి సంబంధించిన, అంటే ఆ వినాయకుడు ఇంకో దేవుడు విష్ణు సహస్రనామాలు లేకపోతే ఇంకేదైనా మరో గణేష్ పాటలో ఉంటాయి కదా, ఆ దేవుడికి సంబంధించిన పాటలు, స్తోత్రాలు ఏవైనా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వేసి మిగతా టైంలో బంద్ చేస్తే సామాజిక జీవనానికి ఇబ్బంది లేకుండా నడుస్తుంది అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడూను. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట వేసి మిగతా టైంలో పూజలు ఉంటుంటాయి, దర్శనాలు ఉంటూ ఉంటాయి, జనాలు వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, హడావుడి కోలాహలం అలాంటిది ఎలాగో ఉంటుంది. కాబట్టి దానికి మళ్ళీ ఇది కూడా ఎందుకు, పైగా వినలేని శబ్దాలు. ఇప్పుడు పాజిటివ్ శబ్దాలు అయితే, మంత్రం అంటే ఏంటి అసలు, పాజిటివ్ సౌండ్. ఆ సౌండింగ్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. ఆ వైబ్రేషను పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ వినాయకుడి బొమ్మ అయినా, విష్ణు బొమ్మ అయినా, ఏదైనా సరే. అట్లా కాకుండా మనం రకరకాల విచిత్ర ధ్వనులన్నీ చేస్తూ రకరకాల సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళ మైండ్స్ కూడా నెగిటివ్గానే వైబ్రేట్ అవుతూ ఉంటాయి. నెగిటివ్గా వైబ్రేట్ అయ్యి ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా అక్కడ సెంటర్ అవుతూ ఉంటాయి. కావాలంటే మీరు బాగా గమనించవచ్చు, వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టిన మొదటి రోజు ఆ మూర్తిలో ఉన్న ప్రశాంతత, అంటే మనకు కనపడే ప్రశాంతత 4-5 రోజుల తర్వాత ఉండదు. అంటే అర్థం ఏంటి, ప్రాణప్రతిష్ఠ చేసాము అంటే అందులో జీవాన్ని ఇస్తున్నాం మనం. అంటే దేవదేవుడికి ఈవిడ జీవం ఇవ్వాలంటే కాదు, ప్రతి దేవుడికి ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తాం కదా. ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు సదరు శక్తిని అందులోకి ఇన్వొకేట్ చేస్తాం, అంటే ఆహ్వానం చేస్తాం. ఆహ్వానం చేసిన దైవిక శక్తికి పవర్ ఉంటుంది. అందుకే కదా మరి అక్కడ లడ్డు పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి రకరకాలు మనం చేస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు అలా ఇన్వొకేట్ చేసిన దైవిక శక్తి ఇబ్బంది లేకుండా మనకి శుభాలు కురిపించాలంటే మన వైబ్రేషన్ కూడా పవిత్రంగా ఉండాలి. ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎందుకని అలాంటి పాటలు వేయరు? పైగా చిన్న సౌండ్తో చాంటింగ్ అలా వస్తూ ఉంటుంది పెద్ద పుణ్యక్షేత్రాల్లో. చాలా వినాలనిపిస్తుంది. మనం మనసు పెడితే తప్ప అది వినబడదు. మనసు పెడితే తప్ప వినబడదు, అంటే డిస్టర్బెన్స్గా ఉండదు. అది అవును మనం ఇక్కడికే వచ్చాం కదా అని చెప్పి ఒక చెవు వేస్తాం అనమాట దాని వైపు, అట్లా ఉంటుంది. అలాగ మీరు ఒక్క మండపం ఆర్గనైజ్ చేసి చూడండి, అది చేసిన వాళ్ళందరూ బాగుంటారు. ఎందుకంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతుంది, మంగళకరమైన వాతావరణం. అలాంటి వాతావరణంలో వినాయకుడు. అమ్మ, మరి ఆ విగ్రహాలు కూడా ఇంట్లో కానీ మండపాల్లో కానీ పెట్టే విగ్రహాలని ఏ విధమైన విగ్రహాలు పెట్టుకోవాలి? ఏ విధమైన విగ్రహాలైనా వికృత రూపాలు కూడదు, ఇది ఫస్ట్. అంటే ఆ బొమ్మను చూడగానే మనకి ఎవరో ఒక క్రికెటరో, లేకపోతే ఓ సినిమా వ్యక్తో, లేకపోతే ఇంకో సెలబ్రిటీయో, బాహుబలి టైపు బొమ్మలతో ఎవరో ఏదో ఒకటి కనబడకూడదు. అది మనకు చూస్తే అక్కడికి వెళ్ళి మనం ఇంత టైం పెట్టుకుని వెళ్ళి చూసాము అంటే అక్కడ దేవుడు కనపడాలి. తీరా అక్కడికి వెళ్ళేసరికి అలా గదలాగా మీదనే వేసుకుని కొట్టడానికి వస్తున్న వినాయకుడు, ఇలాంటి విచిత్ర పోకళ్ళు పోతే దాని మీద ఉన్న భక్తి గౌరవాలు కూడా నశిస్తాయి. ఇప్పటికి మొదలే లేదు. అటువంటిప్పుడు ఎలాంటివి పెట్టుకోవాలి అంటే, సర్వసాధారణంగా వికృతమైనటువంటి రూపాలు లేకుండా వరసిద్ధి వినాయకుడిని పెట్టుకుంటే, వరసిద్ధి వినాయకుడు కానీ, లక్ష్మీ గణపతి కానీ, శివుడి ఫ్యామిలీతో ఉన్నటువంటి గణపతి కానీ, అందులో గణపతిని ఎలివేట్ చేస్తారు, తప్పే ఉంది చేసుకోవడం కానీ, లేదా సిద్ధి బుద్ధితో కూడిన గణపతి కానీ అలా పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కొంచెం ఈ సౌండింగ్ అంతా బాగుంటాయి. మరి ఇంట్లో అమ్మ, ఇంట్లో కూడా వరసిద్ధి వినాయకుడు అంటే ఒక ప్లేట్లో ఉండ్రాళ్ళు, అంటే ఒక చేత్తో ఉండ్రాళ్ళు కుడుములు పెట్టుకుని ఒక చేత్తో ఇలాగా చూపిస్తూ కూర్చుని ఉంటాడు కదా, ఆ కూర్చుని ఉన్నటువంటి వినాయకుడు పెట్టుకోవడం మంచిది. దానికి తోడు ఏంటంటే ఆకుపచ్చటి వస్త్రం ధరించిన వినాయకుడు.
పసుపు రంగు ఉత్తరీయం ఉన్న వినాయకుడు. అంటే మీదన ఉన్నది పసుపు రంగు ఉత్తరీయం, కిందనున్న పంచ ఆకుపచ్చ పంచ. ధరించినటువంటి రంగుల్లో ఉన్న వినాయకుడిని కనుక పెట్టుకుంటే ప్రాస్పరిటీ, గుడ్ లక్ తీసుకొస్తాడు ఆయన. వరసిద్ధి వినాయకుడు కూర్చుని ఉంటాడు ప్రశాంతంగా, చిన్న స్మైలింగ్ ఫేస్తో కూర్చుని ఉంటాడు. అది ఎప్పుడు కూడా ఆల్వేస్ బెస్ట్. ఇంకా డబ్బు కావాలి, డబ్బుతో మనకి ఇంకా మంచి ప్రయోజనాలు వస్తాయి అనుకున్న వాళ్ళు లక్ష్మీ గణపతిని పెట్టుకోవచ్చు. అంటే లక్ష్మి ఒక సైడు, గణపతి ఒక సైడు కాదు. గణపతి ఒళ్ళో కూర్చున్న లక్ష్మి, చిన్న లక్ష్మీదేవి ఒళ్ళో ఉంటుంది, గణపతి ఉంటారు. ఆ మూర్తిని పూజించిన ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా, బయట అయితే పెద్ద విగ్రహాలు, ఇంట్లో అయితే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని పూజించుకోవడం. ఆ రోజు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మంచి రోజు చూసుకుని ఆ వినాయకుడి మండపాల్లో ఇచ్చేసి నిమజ్జనం కోసం విడిచిపెట్టేయటం మంచిది. అట్లా చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ కూడా దాన్ని లోహపు వినాయకుళ్ళు అయితే నిమజ్జనానికి ఇవ్వక్కర్లేదు. కానీ ఇంట్లోని పర్పస్ఫుల్గా పూజ చేసింది మాత్రం తీసుకెళ్ళి ఇచ్చేయటమే మంచిది. మట్టి గణపతిని వాడడం సర్వశ్రేష్టం. ఎకో ఫ్రెండ్లీగా ఇప్పుడు అందరూ కూడా మట్టి గణపతుల్ని, జీవం ఉంటుంది మట్టిలో. మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం కాబట్టి ఆ శక్తి అందులోకి వస్తుంది మంత్రసహితంగా. అమ్మ, ఇంకొక సందేహం, తొండం ఎటువైపు ఉండాలని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. అసలు ఎటువైపు ఉన్న తొండంతో ఉన్న వినాయకుడిని పెట్టుకుని పూజ చేయాలి? ఎడమ వైపు ఉండాలి తొండం, ఆల్వేస్. ఓకే. ఎడమ వైపు ఉన్న తొండం ఉండాలి. తర్వాత భిన్న దంతం ఉండాలి. భిన్న దంతుడు అంటే ఒక దంతం ఫుల్గా ఉంటుంది, ఒకటి కట్ అయి ఉంటుంది. అవును. అలా కట్ అయిన దంతం ఉన్నవాడే ఉండాలి ఆ స్వామి. అలాగే ఎడం వైపు తిరిగి ఉండాలి. అంటే మనకి ఎడం వైపా, బొమ్మకి ఎడం వైపా అన్నది డౌట్. ఖచ్చితంగా అంతే కదా. అవునమ్మా. ఆ వినాయక స్వామి కూర్చుంటే ఆయనకి ఎడం వైపుకి తిరిగి ఉండాలి తొండం. ఇది ఒక క్లారిటీ. అది ఒక క్లారిటీ. అది పెట్టుకుంటే మీకు అనుకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి కార్యజయం కలుగుతుంది అన్నమాట. చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. అంటే గణేశునికి సంబంధించి గణపతిని పూజించాలంటే ఇప్పుడు ఎలాగో నవరాత్రుల్లో అందరూ పెట్టుకుంటారు. పెట్టి పూజించేది ఇంట్లో కావచ్చు, లేకపోతే మండపాల్లో కావచ్చు, ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టి పూజించుకోవాలనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు. ధన్యవాదాలు. విన్నారు కదండి చంద్రజమ్మ గారి మాటల్లో గణేషునికి మండపాల్లో కావచ్చు, లేకపోతే ఇళ్లలో కావచ్చు, పూజించే విధానంలో కావచ్చు, ఆ పూజించే విగ్రహాల రూపాలు కావచ్చు, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మన సంకల్ప సిద్ధిరస్తు. ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి: ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు.